ఏపీ రాష్ట్రంలో మీరు ఇంతకుముందు అన్నారు జైలుకి పోయి వచ్చిన వాళ్ళు హీరోలుగా మారుతున్నారు, సొసైటీలో చాలా స్ట్రాంగ్ అవుతున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళొచ్చారు, ముందు జైలుకి పోయిన వాళ్ళు లాస్ట్ కాదు అంటే ఇప్పుడు ఆయన మళ్ళీ ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంది కదా 2020. అంటే ఇప్పుడు నా లెక్క ప్రకారం మేబీ ఒకవేళ రెండోసారి అరెస్ట్ అయితే పరిస్థితి ఏందమ్మా? అవకాశం ఉందా అరెస్ట్ అవ్వడం? ఉంది, దెర్ ఇస్ ఎ ఛాన్స్. ఓకే, ఒకవేళ ఆయన బెయిల్ క్యాన్సిల్ అయితే పరిస్థితి ఏంది? సో నా ప్రిడిక్షన్ నేను మళ్ళీ చెప్పాను కాబట్టి ఇంటర్వ్యూలో ఇప్పుడే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు జైలుకు మళ్ళీ వెళ్ళకుంటే ఇట్ ఈస్ ఓకే. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు జైలుకి కనుక వెళ్ళాల్సిన పరిస్థితి కనుక వస్తే మేబీ టీడీపీ ఎలక్షన్ను బైకాట్ చేసే అవకాశం ఉంది, ఇప్పుడే చెప్తున్నా. ఓకే, బట్ సినారియో చూస్తూ ఉంటే బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తుతో వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. ఎవరు వెళ్ళినా జగన్మోహన్ రెడ్డికి గెలుస్తాడు, సీట్లు తగ్గుతాయి. ఓకే, అంటే నువ్వు అంటున్నావు అట్లా, రేపు పొద్దున ఏమవుతుందో తెలియదు. తెలంగాణ ఎన్నికల తర్వాత ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు మలుపు తిరిగే అవకాశం ఉంది. తెలుగుదేశం జనసేన సఖ్యత మీద అనుమానపు నీడలు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో బీజేపీతో జనసేనకు వచ్చినటువంటి రిజల్ట్ను బట్టి ఆంధ్రాలో టీడీపీ ఆలోచించే అవకాశం ఉంది. రెండోది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కాంబినేషను, పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ ఒక్కసారే వర్కౌట్ అవుతుంది జాతకరీత్యా. అందుకని నేను తర్వాత ఎప్పుడు నేను చెప్తున్నది అదే, వర్కౌట్ కాదని చెప్తున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిది పుష్యమి నక్షత్రము, పవన్ కళ్యాణ్ గారిది ఉత్తరాషాఢ నక్షత్రం, మకర రాశి. అందుకని ఈ కాంబినేషన్ వర్కౌట్ కాదు. రెండోది పవన్ కళ్యాణ్ గారికి ఏలినాటి శని స్టార్ట్ అయింది 2017లో. చంద్రబాబు గారితో పవన్ కళ్యాణ్ గారు సఖ్యత వహించి గెలిచింది ఎప్పుడు? 14లో, అంటే ఏలినాటి శని స్టార్ట్ కాకముందు. 2017లో స్టార్ట్ అయిన ఏలినాటి శని 2025 జూలై వరకు ఉంది పవన్ కళ్యాణ్ గారికి. ఇక్కడ కేటీఆర్ గారి పరిస్థితి ఏందో అక్కడ సేమ్ ఆయన పరిస్థితి కూడా అంతే. అందుకని నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే వీళ్ళ కలయిక తెలుగుదేశానికో లేకుంటే ఇంకొకరికో మైనస్ అయ్యే పరిస్థితి ఉంటుంది తప్ప పాజిటివ్ అవుట్కమ్ వస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయట్లా జాతకపరంగా, నా ఉద్దేశం ప్రకారం. సో అందుకని రేపు ఏవైనా మార్పులు జరిగే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఓకే, సో ఇప్పుడు ఎన్నికలకి వెళ్ళే అవకాశం లేదు అని అంటున్నారు కదా, ఒకవేళ టీడీపీ వైదొలిగించుకునే అవకాశం కనిపిస్తుందా జనసేన? అదే చెప్తున్నా నేను అనే పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ మళ్ళీ జైలుకి వెళ్తే మొత్తం ఎలక్షన్ సినారియో మారిపోతుంది. ఇప్పుడు మార్చి ఎండింగ్లో ఎలక్షన్లు ఉంటాయి ఆంధ్రాలో, మే 1కు రిజల్ట్ వస్తాయి. సో మార్చిలో ఎలక్షన్లు అన్నా కానీ మార్చి ఎండింగ్ కన్నా కానీ లోపలికి వెళ్ళారనుకోండి మళ్ళీ టోటల్ సినారియో మారిపోతుంది కదా, స్టేట్ సినారియో మారిపోతుంది. బట్ ఈ పరిణామాలన్నీ సింపతిగా మారే అవకాశం లేదా? ఏముండదు సింపతి అంటే, సింపతి ఓవైల్ అట్లా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 2014లో సీఎం కావాలి. ఎందుకు అంటే మా నాయకుడిని ఇబ్బంది పెడుతోంది ప్రభుత్వం, ఆ స్టేజ్ దాటిపోయి డెవలప్మెంట్ ఏమీ చెయ్యట్లేదు, ఏముండదు, డబ్బులు ఇచ్చి సోమర్లను చేస్తున్నారు జగన్ అని విమర్శించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవన్నీ మళ్ళా టైంపాస్ జాతకము. ఇప్పుడు తెలంగాణలో ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ అభివృద్ధిలోకి వచ్చింది అని అనుకున్నప్పుడు మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి కానీ కాంగ్రెస్ ఎట్లయింది? ఓకే, అంటే ఒరిజినల్ ఊర్లలో ఉన్న పరిస్థితి, మామూలు పరిస్థితి, మనం మాట్లాడుకునే పరిస్థితికి చాలా తేడా ఉంటుంది. సో ఎప్పుడే కానీ ఓట్లు వేసేవాడు వచ్చి మాట్లాడాడు, ఓట్లు వేసేస్తాడు అంతే. ఎప్పుడే కానీ ఎవరు మాట్లాడతారు అంటే హైదరాబాదులో ఉండి ఎలక్షన్ రోజు కూడా ఓటీటీ కతుకుపోయి చికెన్ తెచ్చుకొని మందు తాగుకుంటూ టీవీలలో ఎంజాయ్ చేస్తారు కదా, ఓట్లు వేయకుండా, వాళ్ళు మాత్రమే మాట్లాడతారు. పల్లెటూర్లలో ఉండి ఓట్లు వేస్తారు కదా, వాళ్ళకి ఇవన్నీ తెలియదు, వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోయి ఓట్లు వేస్తారు. అది మొన్న వచ్చింది కదా హైదరాబాద్ ఓటింగ్, మొత్తం ఓటీటీలో కతుక్కుపోయి కొత్త సిరీస్లన్నీ చూసుకుంటూ ఎంజాయ్ చేశారు కదా. సో పవన్ కళ్యాణ్ గారికి వస్తూ ఉన్న ఫాలోవర్స్ని చూసి ఎంత ఇంపాక్ట్ ఉంటుందో అని భయపడిపోతుంటారు చాలా సందర్భాల్లో. నేను కూడా తెలంగాణలో నాగర్ కర్నూలు సభను చూసా, కూకట్పల్లిలో ర్యాలీని చూసా. ఆ క్రౌడ్ అంతా చూసి ఖచ్చితంగా కూకట్పల్లిలో అయితే నేను ఖచ్చితంగా జనసేన అభ్యర్థి గెలుస్తారని అనుకున్నాను. ఎందుకు అంటే అంత వేవ్ కనిపించినట్టు అనిపించింది నాకు. బట్ గ్రౌండ్లో అలాంటి పరిస్థితి ఏమీ లేదు. అభిమానం వేరు, ఓటేయడం వేరు. ఎందుకు అది ఇక్కడనే కాదు, ఓటుకి ఎందుకు కన్వర్ట్ అవ్వట్లేదు పవన్ కళ్యాణ్ గారు? ఆ మాటకు వస్తే మన భారతదేశ ప్రధాని ఎవరు ఉండాలి? రాహుల్ గాంధీ గారు కాదు, రజనీకాంత్ కానీ అమితాబ్ బచ్చన్ కానీ ఉండాలి. మీరు ఇటు కంపారిజన్. ఓకే, వాళ్ళిద్దరే ఉండాలి. అప్పుడు భారతదేశానికే కాదు ప్రతి స్టేట్ సీఎం ఒక సినిమా యాక్టర్ అయి ఉండాలి, అంతే కదా. హయ్యెస్ట్ జనాలు ఎవరికి వస్తారు? తలైవకి వస్తారు. రజనీకాంత్ వచ్చిండు అనుకో, జనాలందరూ వచ్చి నిలబడతారు రోడ్డు మీద. మరి ఆయన ప్రధానమంత్రి కావాలి, అమితాబ్ బచ్చన్ రాష్ట్రపతి కావాలి. అట్లనే మిగిలిన స్టేట్ సీఎంలందరూ ఆయా స్టేట్ హీరోలు కావాలి. ఎందుకైతే లేరు? ఎన్టీ రామారావు తర్వాత ఎందుకు అంత అవుతుంది?
ఇవాళ తెలుగుదేశం పార్టీ అధినేతను తీసుకుపోయి జైల్లో పెట్టినా కానీ మాట్లాడకుండా జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు మాట్లాడతలేడు అంటే నిజాలు తెలుసు కాబట్టి, గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి. రైట్, బాదాంకాయలు పల్లికాయలు అమ్ముకునేటోడు కూడా వన్ డేలో సెలబ్రిటీ అవుతాడు. అంత మాత్రం మనకు ఓట్లు వేస్తామనుకుంటే తప్పు. ఓకే, రైట్, బర్రెలు కాల్చుకునే అక్క వీడియో పెడితే సపోర్ట్ కొడతాం కానీ ఓట్లేయం, ఓన్లీ సపోర్ట్ కొడతాం. ఓకే, అంతే. పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి కూడా బర్రెలక్కతో సమానం అంటారా? బర్రెలక్కతో సమానం అనట్లేదు నేను అనేది. సెలబ్రిటీ స్టేటస్ వేరు, జనాలు రావడం వేరు, ఆ వచ్చిన వాళ్ళు ఓటు హక్కు కింద కన్వర్ట్ అవ్వడం వేరు. నేను మాట్లాడేది అది. దాన్ని చూసి జనాలను చూసి ఓట్లు పడతాయి అనుకోవడం తప్పు అని చెప్తున్నా. రైట్. రాహుల్ గాంధీకి సంబంధించి జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్ బాగా పుంజుకుంది రాష్ట్రంలో అని. ఏంటి రాహుల్ గాంధీ గారి యొక్క పరిస్థితి ఏ విధంగా? PM అవుతారా? కాదు, ఆయన ప్రధానమంత్రి యోగం లేదు. అంటే వాళ్ళ ఫ్యామిలీ డిఫరెంట్. మనం మాట్లాడంగానే ట్రోలర్స్ తిడుతుంటారు కానీ అదొక విచిత్రమైన ఫ్యామిలీ. వాళ్ళు సీట్లో కూర్చోవాలనుకుంటే ఇవాళ అసలు వేరే పార్టీలు, ఇవాళ భారతదేశాన్ని వేరే పార్టీలు పాలించే పరిస్థితి మనకు ఉండకపోతుండే. వాళ్ళ ఫ్యామిలీ ఉండేది. సో వాళ్ళు తెగించారు కాబట్టి ఇవాళ వేరే పార్టీలు వచ్చి గవర్నమెంట్ రూల్ చేస్తున్నాయి సెంట్రల్లో. సరే, రేపు పొద్దున కూడా అంతే. రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇండివిజువల్గా కాదు, హంగ్ వచ్చి ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి మేబీ సెకండ్ లార్జెస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అయ్యే 130, 150, 160 సంపాదిస్తే మిగిలిన పార్టీలన్నీ కలిసి డిఎంకే కానీ, తృణమూల్ కాంగ్రెస్ కానీ, స్టాలిన్ కానీ వీళ్ళందరూ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తే మల్లికార్జున్ ఖర్గే గారో లేకుంటే నితీష్ కుమార్ గారో ప్రధానమంత్రి అయ్యేటువంటి జాతకాల్లో ఉంటారు. వీళ్ళ జాతకాల్లో ఉంటారు. రాహుల్ గాంధీ గారి జాతకము ప్లస్ నరేంద్ర మోడీ గారి జాతకం ఒకటే. కానీ ఇద్దరూ కష్టపడాల్సిన సందర్భంలో రాహుల్ గాంధీ గారు మాత్రమే కష్టపడ్డారు రాశిపరంగా, నరేంద్ర మోడీ గారు సుఖపడ్డారు. అంటే నేను జాతకపరంగా మాట్లాడుతున్నాను. అంటే ఏలినాటి శని అనేది నీకు తెలుసు, చాలా టార్చర్ పెడుతుంది. నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేసింది, రాహుల్ గాంధీ గారిని పదవి నుంచి దించేసింది, వాళ్ళ గవర్నమెంట్ పోయగొట్టింది. సో ఇప్పుడు అష్టమ శని నడుస్తుంది ఇద్దరికి, అర్ధాష్టమ శని నడుస్తుంది ఇద్దరికి, వృశ్చిక రాశికి. ఈయనది రాహుల్ గాంధీ గారిది జ్యేష్ఠ నక్షత్రము, నరేంద్ర మోడీ గారిది అనురాధ నక్షత్రం. ఇద్దరిది ఒకటే రాశి, వృశ్చిక రాశి. సో ఇద్దరు జాతకాల్లో నేను ఇంతకుముందు కూడా ఇంటర్వ్యూలో చెప్పిన పప్పు నిప్పుగా మారే అవకాశం ఉంది అని చెప్పిన. రాహుల్ గాంధీని పప్పు అంటారు అందరూ. సో ఆ పప్పు నిప్పుగా మారే అవకాశం వచ్చింది. ఇప్పుడు జరిగినటువంటి స్టేట్ ఎలక్షన్స్తో సంబంధం లేదు. సెంట్రల్లో మాత్రము ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మారి కొద్దిగా కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంది. ఎలా గురూజీ? ఇప్పుడు మనం చూస్తున్న 5 రాష్ట్రాలు మధ్యప్రదేశ్, ఇవన్నీ 5 రాష్ట్రాలలో ఇవాళ ఒక రాష్ట్రం తీసేస్తే 4 రాష్ట్రాలు. 4 రాష్ట్రాలలో ఇంచుమించుగా 3 రాష్ట్రాలలో బీజేపీ, ఒక రాష్ట్రంలో కాంగ్రెస్. సో వీటితో సంబంధం లేకుండా పుంజుకుంటుంది అని చెప్తున్నా. ఓకే, వీటితో సంబంధం లేకుండా పుంజుకుంటుంది. లోక్సభని డిసైడ్ చేసి అక్కడున్న సీట్లు లేదంటే పిఎం సీట్ని డిసైడ్ చేసే మధ్యప్రదేశ్లో రిజల్ట్ ఈరోజు చూసిన తర్వాత స్టిల్ కాంగ్రెస్కి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. నేను అందుకని ఏమన్నా కాంగ్రెస్ సింగిల్ కొడుతుంది నేను అనట్లా, సెకండ్ లార్జెస్ట్ పార్టీ అవ్వచ్చు అని చెప్తున్నా. ఉదాహరణ, బీజేపీకి 170 వచ్చినాయి, కాంగ్రెస్కు 150 వచ్చినాయి. ఇండియా కూటమి అంతా ఎవరితో ఉంటుంది? మళ్ళీ జాతక ప్రిడిక్షనే, మళ్ళీ నా సొంత కవిత్వం కాదు, ఓన్లీ జాతకాన్ని బేస్ చేసుకొని మాట్లాడుతున్నా. ఇవాళ ఉన్న కండిషన్ ప్రకారము కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంది అని చెప్తున్నా. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ ఉద్ధరిస్తుందని నేను చెప్తలేను. సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది. పుంజుకోవడము అనేది ఏ స్థాయిలో ఉంటుంది అనేది అప్పటి కండిషన్ బట్టి మాట్లాడుకుందాం. ఓకే.